హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్కు బ్యాడ్ టైం నడుస్తోంది. తాజా పరిణామాల దృష్ట్యా పార్టీ మరింత డౌన్ఫాల్ కాక తప్పదని చెప్పాలి. ఎందుకంటే కేటీఆర్పై ఏసీబీతో పాటు ఈడీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా తీహార్ జైలుకు వెళ్ళక తప్పదనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఇక ఎమ్మెల్సీ కవిత కూడా లిక్కర్ స్కామ్లో ఈడీ కేసు నమోదు చేసి ఒకసారి విచారణ చేసింది. తర్వాత మళ్ళీ విచారణకు రమ్మంటే హాజరు కాలేదు. హాజరు కాకపోగా విచారణకు ఈడీ జారీ చేసిన నోటీసులను ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. కొంతకాలం ఈడీ నోటీసులు జారీ చేయడం, కవిత కోర్టు విచారణను చూపించి విచారణ నుండి గైర్హాజరవటం అందరికీ తెలిసిందే. చివరకు లిక్కర్ స్కామ్ను ఈడీతో పాటు విచారిస్తున్న సిబిఐ రంగంలోకి దిగింది. మార్చి 15న హైదరాబాద్కు ఏసీబీ వచ్చి కవితను ఇంట్లోనే విచారించి తద్వారా అరెస్టు చేసినట్లుగా ప్రకటించి ఢిల్లీకి తీసుకెళ్లింది. ఢిల్లీకి తీసుకెళ్లిన తర్వాత విచారణలో భాగంగా మళ్ళీ ఈడీ కూడా జోక్యం చేసుకుంది. లిక్కర్ స్కామ్లో కవితను సిబిఐతో పాటు ఈడీ కూడా విచారిస్తోంది. 6 మాసాలు జైలు తర్వాత అతి కష్టం మీద కవిత బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇప్పుడు కేటీఆర్ విషయాన్ని చూస్తే ముందు ఏసీబీ కేసు నమోదు చేసింది. కేసు అయితే చేసింది, కానీ విచారణకు నోటీస్ ఇంకా జారీ చేయలేదు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి వెయిట్ చేస్తున్నట్లుంది. త్వరలోనే విచారణకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి. ఏసీబీ కేసు నమోదు చేసిందో లేదో వెంటనే ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా కేసులు నమోదు చేసింది. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని హైకోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్లో పెద్దగా ఊరట దక్కలేదు. 10 రోజులు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దని, కేసు విచారించవద్దని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. ఏసీబీ విచారణ ముగియగానే ఈడీ కూడా యాక్టివేట్ అయ్యే అవకాశాలున్నాయి. ఏసీబీ విచారణ జరిగిన వెంటనే కేటీఆర్ను విచారించేందుకు ఈడీ కూడా నోటీసులు జారీ చేయబోతున్నట్లుగా సమాచారం. ఏసీబీ విచారణతోనే సరిపెడుతుందా లేకపోతే అరెస్టు కూడా చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ మీద కేసు నమోదు చేసి విచారణ చేసిన ఏసీబీ అరెస్టు చేయకుండా ఉండదని అందరికీ తెలుసు. ఏసీబీకి అదనంగా ఇప్పుడు ఈడీ కూడా తోడైంది. కాబట్టి 10 రోజుల తర్వాత కేటీఆర్ అరెస్టులో ఏసీబీ, ఈడీ ఏది స్పీడ్గా యాక్ట్ చేస్తుందో చూడాలి. ఏసీబీ అరెస్టు సంగతి పక్కన పెడితే ఈడీ అరెస్ట్ చేస్తే వెంటనే కేటీఆర్ను ఢిల్లీకి తీసుకెళ్తుందనడంలో సందేహం లేదు. మనీ లాండరింగ్, ఫేమా లాంటి కఠినమైన చట్టాల కింద కేసు నమోదు చేసింది కాబట్టి ఢిల్లీకి తీసుకెళ్లి విచారించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాదులో కేటీఆర్ను విచారించాలంటే ఈడీకి లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. అదే ఢిల్లీలో అయితే కేటీఆర్ను విచారించేందుకు ఎలాంటి సమస్యలు ఉండవు. కాబట్టి కేటీఆర్ను ఢిల్లీకి తీసుకెళ్తే అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని చూడాలి.